దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రిపబ్లిక్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐరోపా మండలి అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, అతిథిగా ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్లు హాజరయ్యారు. వందేమాతరానికి 150 ఏళ్లు ప్రధాన ఇతివృత్తంతో కర్తవ్యపథ్లో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంటోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దేశ రక్షణ సామర్థ్యాన్ని చాటిచెప్పే విధంగా వేడుకలు జరుగుతున్నాయి. వైమానిక విన్యాసాల్లో 16 యుద్ధ విమానాలు, 9 హెలికాప్టర్లు, కార్గో విమానాలు భాగమయ్యాయి. రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. వీటిలో 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవి కాగా మిగిలిన 13 శకటాలు వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందినవి. ఆపరేషన్ సింధూర్ ఆయుధ వ్యవస్థలను త్రివిధ దళాల శకటం ప్రదర్శించింది. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. దేశగౌరవానికి, గర్వానికి, వైభవానికి ప్రతీకైన మహోన్నతమైన రోజున అందరి జీవితాల్లో కొత్త శక్తి, ఉత్సాహాన్ని నింపాలని ఆకాంక్షించారు. వికసిత్ భారత్ కోసం మన సంకల్పం మరింత బలపడాలని ప్రధాని కోరుకున్నారు.